మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు 66వ జన్మదినాన్ని పురస్కరించుకుని లక్షట్పేట మున్సిపాలిటీ పరిధిలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో శనివారం మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ నాయకులు. ఈ కార్యక్రమంకు ముఖ్య అతిథిగా మంచిర్యాల డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ హాజరై మాట్లాడుతూ, మంచిర్యాల జిల్లాలో రక్త నిల్వలు లేక తలసేమియా వ్యాధిగ్రస్తులు, రోడ్డు ప్రమాద బాధితులు, గర్భిణీ స్త్రీలు అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలుసుకున్న కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే జన్మదినం సందర్భంగా రక్తదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తామని అన్నారు. ఈ రక్తదాన శిబిరంలో దండపల్లి మండలం, లక్షట్పేట మండలాలలో సుమారు 300 మంది రక్తదానం చేసినట్టు తెలిపారు. మేము పిలువగానే రక్తదానం చేయడానికి ముందుకు వచ్చిన కాంగ్రెస్ పార్టీ అభిమానులకు, నాయకులకు, కార్యకర్తలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు నిండు నూరేళ్లు ఆరోగ్యంగా జీవించాలని, మంచిర్యాల ప్రజలకు వారి సేవలు ఇలాగే కొనసాగాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో గిరిజన కోఆపరేషన్ చైర్మన్ కొట్నాక్ తిరుపతి, జిల్లా ఆర్జీపీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు గడ్డం త్రిమూర్తి మరియు కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొన్నారు. పేషెంట్ కు అందజేయబడుతున్నదానం చేసి ఆ పేదవారిని కానీ ఆ తలసేమియా వ్యాధిగ్రస్తులను కానీ రక్షించుకోవాల్సిన బాధ్యత మన యువతపై ఉన్నది. కాబట్టి ప్రతి ఒక్కరు ఎందుకంటే మనము రక్తదాతను కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మనందరిపై ఉన్నది. ప్రతి మరి వారి పుట్టినరోజు సందర్భంగా ప్రాణదాతగా మారిన వారికి చుట్టుపక్కల ఎక్కువ మంది ఉంటున్నారు. రక్తదాతలకి సరైనటువంటి గాలి అనేది రావట్లేదు. అర్థం చేసుకొని పక్కకు తప్పుకోండి. మరి ఈ రోజు రక్తదాతల చుట్టూ గుమిగూడుతున్నారు. వాళ్ళకి సరైన గాలి రాక ఇబ్బంది అవుతుంది. అర్థం చేసుకొని పక్కకు జరగండి. కానివ్వండి, అభివృద్ధి కార్యక్రమాలతో దూసుకుపోతున్నది. మరి వారు విద్యా వైద్యం మీద ప్రత్యేక దిద్దాలని ఒక్కటే సంకల్పంతో ఈరోజు ముందుకు పోవడం జరిగింది. మరి వారి నాయకత్వాన్ని బలపరుచుకుంటూ అడుగుజాడల్లో అందరూ కాంగ్రెస్ కుటుంబ సభ్యులు నడవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకు, కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు అందరూ ధన్యవాదాలు. జై కాంగ్రెస్, జై పిఎస్. మరియు లక్షట్పేట రూరల్ నుండి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు మరియు అదేవిధంగా ప్రేమ్ సాగర్ రావు గారి అభిమానులు పెద్ద ఎత్తున ఈరోజు తరలివచ్చి రక్తదాన శిబిరాన్ని, మెగా శిబిరం ఏర్పాటు చేసినటువంటి మా నాయకుల ఆధ్వర్యంలో ప్రేమ్ సాగర్ రావు గారికి రేపటి రోజున జన్మదినాన్ని పురస్కరించుకొని కూడా ఒక మంచి ఆలోచనతో భవిష్యత్ బాగుండాలి. మన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రేమ్ సాగర్ రావు గారి ఆలోచన మేరకు ఈ రెడ్ క్రాస్ సొసైటీ వారికి బ్లడ్ డొనేట్ చేయడానికి ముందుకు వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు వీరందరికీ పేరు పేరున మా యొక్క ధన్యవాదాలు. ఏంటంటే ఇలా ప్రేమ్ సాగర్ రావు గారు అష్ట ఐశ్వర్యాలతో ఆరోగ్యంగా నిండు నూరేళ్లు ఉండాలి. ఈ మంచిర్యాల నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే 119 నియోజకవర్గాల్లో మొదటి స్థానంలో నిలిపే విధంగా ముందుకు తీసుకెళ్తున్నటువంటి శుభ సందర్భం. పలు అభివృద్ధి కార్యక్రమాల్లోనైతేనేమి మొన్నటికి మొన్న చూసుకుంటే లక్షట్పేటలో విద్యా వైద్యం గురించి ఎనలేని కృషి చేసి గత కొన్ని సంవత్సరాల తరబడి ఎదురు చూసినటువంటి సందర్భంలో ఈ మన నాయకులు ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు ఈ మన లక్షట్పేటలో నూతనంగా కాలేజ్ కానీ
స్కూల్ కానీ ఏర్పాటు చేసి పెద్ద భవనం మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని కార్పొరేట్ స్థాయిలో ఉండే విధంగా విద్యను ఇలా మనకు అందిస్తున్నటువంటి మహానుభావుడు మహానేత మన ప్రేమ్ సాగర్ రావు గారిని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. వారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండి మన ప్రజాసేవకే అంకితమై మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇక్కడ ఉన్నటువంటి అభిమానుల నాయకులందరి సేవలు గైకొనాలని నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి వారికి ముందస్తుగా అడ్వాన్స్గా రేపటి రోజు జరగబోయే ఈ నూతన మన పుట్టినరోజు శుభాకాంక్షల్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ వారికి జన్మదిన శుభాకాంక్షలు. జై కాంగ్రెస్, జై పిఎస్ఆర్. గౌరవ ప్రేమ్ సాగర్ రావు గారి పుట్టిన సందర్భంగా వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మా గౌరవ శాసనసభ్యులు మా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు గారి పుట్టినరోజు సందర్భంగా మరి ఇక్కడ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ శిబిరానికి వచ్చినటువంటి రక్తదాతలందరికీ నా యొక్క నమస్కారాలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని రెడ్ క్రాస్ సొసైటీ వారికి, పత్రికా విలేకరులకు, మరియు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు పేరు పేరున నా యొక్క నమస్కారం తెలియజేస్తూ ఈరోజు మా గౌరవ ప్రేమ్ సాగర్ రావు గారి జన్మదినం. వారికి ఆ భగవంతుడు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలతో ఆశీర్వదించాలని, ఈ నియోజకవర్గ ప్రజలకు వారు ఇంకా సేవ చేయాలని ఆ భగవంతుడు వారి శక్తి సామర్థ్యాలు ఇవ్వాలని కోరుకుంటూ, ఏదైతే గౌరవ ప్రేమ్ సాగర్ రావు గారు గెలిచిన తర్వాత గౌరవ రేవంత్ రెడ్డి సీఎం గారి సర్కారు ఈరోజు ప్రజలకు ఇచ్చినటువంటి 6 వాగ్దానాలు పూర్తి చేయడం జరిగింది. అదేవిధంగా ఈ నియోజకవర్గాన్ని కూడా మరి 20 సంవత్సరాలు వెనుకపోయిన దాన్ని మరి ఈరోజు ముందు వరుసలో ఉంచినటువంటి ఘనత గౌరవ మా ప్రేమ్ సాగర్ రావు గారికి. ఈరోజు విద్య అయితేనేమి, వైద్యం అయితేనేమి, అదేవిధంగా త్రాగునీరు, సాగునీరు అన్ని రంగాల్లో ముందుంచినటువంటి ఘనత మా గౌరవ ప్రేమ్ సాగర్ రావు గారిది. సుమారు 3 నుంచి 5,000 కోట్ల రూపాయల నిల్వలు తెచ్చి ఈ నియోజకవర్గాన్ని ఈరోజు ఎంతో అభివృద్ధి చేయడం జరిగింది. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అయితేనేమి, ఆసుపత్రులు అయితేనేమి, ఇంకా సాగునీరు కొరకు మోదల్లో లిఫ్ట్ ఇరిగేషన్ కూడా మంజూరు చేయించడం మా గౌరవ ప్రేమ్ సాగర్ రావు గారిది. దానికి మా రైతుల తరఫున, మా తరఫున కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ నియోజకవర్గాన్ని ఇంకా అభివృద్ధి చేయాలని కోరుకుంటూ వారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు, అదేవిధంగా దసరా, దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ నా యొక్క సద్దుల బతుకమ్మ పండుగ సందర్భం కూడా శుభాకాంక్షలు మహిళా సోదరులకు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు సెలవు. జై హింద్, జై పిఎస్ఆర్. గౌరవనీయులు మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు లక్ష్మీపేట మండల కేంద్రంలో దండపల్లి మరియు లక్ష్మీపేట మండలాల ప్రేమ్ సాగర్ రావు గారి అభిమానులు మరియు కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకొని స్వచ్ఛందంగా మరి 300 నుండి 500 మంది పైచీలకు ఈ 2 మండలాల ప్రజలు రక్తదాన శిబిరానికి తరలివచ్చి వాళ్ళు రక్తదానం చేయడం జరుగుతుంది. ఈ లక్ష్మీపేట మున్సిపాలిటీ మరియు లక్ష్మీపేట రూరల్ మరియు దండపల్లి ఈ 3 మండలాలకు సంబంధించినటువంటి ప్రజలు పాల్గొని రక్తదానం అనేది చేయడం జరుగుతుంది. ఏదైతే మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గారు ఈ మంచిర్యాల నియోజకవర్గాన్ని చేస్తున్నటువంటి అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని మరి వారు ఈ యొక్క జన్మదిన సందర్భంగా ఈ 3 మండలాల ప్రజల తరపున మేము కోరుకుంటున్నాం. భగవంతుడు వారికి ఐశ్వర్య ఆరోగ్యాలను అందించి నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు మరి యొక్క అభిమానాన్ని చాటుకొని ఈరోజు రక్తదానం చేయడానికి వచ్చినటువంటి రక్తదాతలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మీరు మరొకరి ప్రాణానికి రక్తదానాన్ని అందించి ప్రాణదాతగా నిలిచినటువంటి ప్రతి ఒక్క రక్తదాతకు చేతులెత్తి నమస్కారం తెలియజేసుకుంటున్నాం. జై పిఎస్ఆర్. ఈరోజు మంచిర్యాల జిల్లాలో పెద్ద ఎత్తున రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి కారణం ఏంటిదంటే స్థానిక శాసనసభ్యులు గౌరవ పెద్దలు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గారి జన్మదినం సందర్భంగా కార్యకర్తలు, అభిమానులు, నాయకులు పెద్ద ఎత్తున ఈ రక్తదాన కార్యక్రమంలో పాల్గొన్న వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వారి సేవలు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాలి. వారు అందరిలో కలిసిమెలిసి వారి జీవితం కొనసాగించాలి. మరియు ఆ దేవుడు కూడా ఆయుర ఆరోగ్యాలతోటి
మరి కొన్ని సంవత్సరాలు కొన్ని కాలాలు మా మధ్యలో ఉంటూ వారికి పెద్ద ఎత్తున దేవుడు సహాయ సహకారాలు అందించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు ఇక్కడ ఉమ్మడి జిల్లాలనే ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్న వారికి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున బిఎస్ఆర్ గారి తరఫున వారికి నమస్కారాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు తెలియజేసేది ఒకటే, దసరా మరియు దీపావళి సందర్భంగా ఎవరైతే పండుగ వాతావరణంలో ఈ ఏదైతే రఘుపతి రావు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా పెద్ద ఎత్తున ఉమ్మడి జిల్లాలోనే కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. వారందరికీ కూడా దసరా దీపావళి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాం. ఆరోగ్యంతో పాటు మనమందరూ కూడా బాగుండాలనే ఆలోచనతో వారి కుటుంబం ఎప్పుడు కూడా ప్రజలకు సేవలు చేస్తూ ఎల్లవేళలా సహాయ సహకారాలు అందిస్తున్నందుకు ప్రత్యేకంగా కొక్కిరాల వంశీస్తులకు ప్రేమ్ సాగర్ రావు గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ మంచిర్యాల టౌన్లో రక్తపు నిల్వలు అనేటివి బ్లడ్ బ్యాంక్లో మొత్తానికే లేవని, సికిల్ సెల్, తలసేమియా వ్యాధిగ్రస్తులకు కానీ గర్భిణులకు కానీ ఎవరికైనా ఎమర్జెన్సీలో రక్తం అవసరమైతే అసలు రక్తం ఇవ్వడానికి మా దగ్గర ఎట్లాంటి నిల్వలు లేవు అని చెప్పేసి వాళ్ళు రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళు వచ్చి అడగడం జరిగింది. ఆ తర్వాత మన కార్యకర్తలందరూ కూడా ముందుకు వచ్చి రేపు ప్రేమ్ సాగర్ రావు గారి జన్మదినం కూడా ఉంది, ఆ సందర్భంగా రక్తదానం చేసి మా వంతుగా సమాజానికి ఎంతో కొంత మేలు చేద్దాం, అలాగే వాళ్ళ రక్తంతో కొన్ని ప్రాణాలను నిలిపితే ఆ ఆత్మసంతృప్తి చాలు అన్న ఉద్దేశంతో పెద్ద ఎత్తున మన మంచిర్యాల, లక్షపేట, నస్పూర్ నుండి దండపల్లి, హాజీపూర్ నుండి కూడా వస్తున్నారు. అయితే వీళ్ళందరూ కూడా నిన్న కాలేజ్ స్టూడెంట్స్, ప్రైవేట్ కాలేజ్ స్టూడెంట్స్ రక్తదానం చేయడం జరిగింది. ఈరోజు దండపల్లి, లక్షపేట టౌన్, లక్షపేట మున్సిపాలిటీ నుండి ఆల్రెడీ 300 అయినాయి అని చెప్తున్నారు. అక్కడి నుండి కూడా పెద్ద ఎత్తున యువకులు వచ్చి వాళ్ళు రక్తదానం అనేది చేస్తున్నారు. రేపు హాజీపూర్, నస్పూర్, మంచిర్యాల 3 కలిపేసి రేపు పద్మనాయక కళ్యాణ మండపంలో రక్తదాన శిబిరం అనేది నిర్వహించడం జరుగుతుంది. అయితే గతంలో మనం ఒకటే రోజు అంటే కరోనా టైంలో అప్పుడు ఎవరు కూడా ఇళ్లలో నుండి బయటకు వచ్చే పరిస్థితిలో మన యువకులందరూ కూడా ముందుకు వచ్చి ఆ రోజు కూడా రెడ్ క్రాస్ వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే మన వాళ్ళందరూ కూడా వచ్చి కరోనా టైంలో కూడా రక్తం ఇవ్వడం జరిగింది. అయితే ఒకటేసారి మనం రక్తదాన శిబిరం ఏర్పాటు చేస్తే వీళ్ళ దగ్గర టెక్నీషియన్స్ సరిపడా ఉండట్లేదు అని చెప్పేసి ఈసారి 3 రోజులు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. అయితే ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ముందుకు వచ్చిన యువకులందరికీ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు, అభినందనలు కూడా తెలియజేస్తున్నాను. సమాజానికి మనవంతుగా మనం సేవ చేసే అవకాశం వీళ్ళందరూ కూడా ఇస్తున్నారు. ముఖ్యంగా రేపు ప్రేమ్ సాగర్ రావు గారి 66వ జన్మదినోత్సవం, ఆ రోజు కూడా వాళ్ళందరూ రక్తాన్ని ఇచ్చి వాళ్ళ అభిమానాన్ని చాటుకుంటున్నారు.